ఓకే, మరి రాజుగారి వంటలు చూసారు కదా, అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇవాళ వెరైటీస్ మనకి చేసి చూపించడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు త్రిపుర సుందరి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అంటే ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నా. 1 year అవుతుంది. వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము మేము. ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట. ఓకే, సో అయితే జస్ట్ 1 year ఓల్డ్ అన్నమాట మీరు హైదరాబాద్ కి, అంతేనా? అంతే అంతే. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు ఏంటి? నా పేరు నాగరాణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జెమినీ కాలనీ ముషీరాబాద్ నుంచి వచ్చానండి. ఓకే, సో ఇద్దరు కూడా రెడీ కదా వంటలు చేయడానికి? అవునండి. సో కాన్సెప్ట్ తెలుసు కదా, ఫస్ట్ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే. సో నేను ఏదైతే ఇస్తానో ఇది మెయిన్ బేస్ చేసుకొని మీ ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేయాలి. ఓకే, సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఓహో, కంద. కంద చేస్తారా? కార్తీక మాసం స్పెషల్ మేడం. కార్తీక మాసం స్పెషల్ నాకు తెలుసు, కానీ స్పెషల్స్ అన్ని కూడా అందరూ తినరు కదా, అందుకని అడిగా స్పెసిఫిక్ గా. చేస్తామండి. చేస్తారు. సో కంద ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో కందతో అంటే మనం జనరల్గా చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. చూద్దాం మరి ఈరోజు వీడిద్దరు మనకి ఏమన్నా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తారేమో. సో కంద కాబట్టి, కందతో మీరు వంటలు చేయాలి కాబట్టి నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఇది ఎందుకు అంటే, ఫస్ట్ ఎవరు వంట చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే నేను టైమర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు నేను ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో నేను టైం ఆన్ చేస్తాను. మీ ఇద్దరు కూడా కొంచెం వెరైటీగా కందతో ఏం చేయొచ్చో ఆలోచించండి. కందతో ఏం చేయొచ్చు మీరు కూడా ఆలోచించండి, టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా వెరైటీగా. కంద పులుసు, కంద వేపుడు, కంద ఫ్రై, కంద చిప్స్, ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. అంటే ఇవి నాకు తెలిసినవి, మీరు మీకు తెలిసినవి చేయొచ్చు. అని ఆలోచించారా? చెప్తారా? కందతో కంద అట్టు చేస్తాను. కందతో కంద అట్టు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నైస్ నైస్. నాగరాణి గారు? కందతో ఉల్లి కూర. కందతో ఉల్లి కూర. ఓకే, మీరు కూడా రెసిపీ ఫిక్స్ అయ్యారు, కానీ ఫస్ట్ త్రిపురగా చెప్పారు కాబట్టి ఫస్ట్ ఆవిడతో కంద అట్టు చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి కంద అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. కంద అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 5, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కంద అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. త్రిపుర గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి ప్రాసెస్? మనం బియ్యం మినపప్పు అండి. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసి ఒక 3-4 hours నానబెట్టి. జనరల్ గా ఒక పప్పుకి 2 అది మామూలు దోసకి అండి. దీనికి మాత్రం 1:3 అనమాట. 1:3. సో నోట్ దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. మామూలు అట్టుకి ఏంటంటే మనము 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాము, అదే 1:2 రేషియో. కానీ ఈ కంద అట్టుకి ఏంటంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు బియ్యం తీసుకోవాలంట. ఓకే, సో నానబెట్టుకుని మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని కంద బాయిల్ చేసుకొని పక్క చల్లారిన తర్వాత కందలో గ్రీన్ చిల్లీస్, జీరా, జింజర్ కొంచెం కొంచెం వేసి తగినట్టుగా మిక్సీ చేసి ఆ పేస్ట్ ఇందులో కలిపి దోశ. సో కంద పేస్ట్ చేసుకోవాలి మనము. ఓకే, అక్కడ జార్ చూడండి మీ పక్కన. సో కందని కొంచెం మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అల్లం వేసుకొని తిరిగి సరిపడా గ్రీన్ చిల్లీస్. సో కారం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా. సో కంద ఎలాగో కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని మనము మిర్చి ఘాటు చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అట్టులాగా వేస్తే కంద ఉందని ఎవరికి తెలియదు కదా అందులో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సరిపడా కొంచెం. సో జీలకర్ర, ఉప్పు కొంచెం. ఆల్రెడీ దోస పిండిలో ఉప్పు వేసాను. ఓకే, ఇప్పుడు దీనికి సరిపడా, ఈ పేస్ట్కి సరిపడా చాలా అంత కొంచెం వేస్తాను. అంటే మీరు బాగా తక్కువ తింటారు ఉప్పులు కారాలు. రుబ్బేయండి. ఇది మూత. ఓకే, ఇప్పుడు సరిపోయింది. కలిపిన లోపు స్టవ్ వేడి. ఓకే, సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఇది అయితే చాలా సింపుల్. అంటే ఇది పాత వంట కంద? చాలా పాతది. ఓకే, ఇది ఎప్పుడు మీ చిన్నప్పటి నుంచి తిన్నారా ఈ అట్టు, లేకపోతే పెద్ద అయిన తర్వాత హెల్త్? లేదు, మాది ఒడిశాలో జైపూర్ అనమాట. మాకు అక్కడ చేస్తాను. ఓ, మీ మదర్ టంగ్ ఏమిటి? తెలుగే. అక్కడ ఎప్పుడో 4 fathers సెటిల్ అయిపోయారు ఒడిశాలోనే. ఓహో, సో కాబట్టి ఇది ఒరిస్సాలో డిష్ అయితే? అవునండి. కంద ఎక్కువ వాడతారు ఒరియా అంటే ఒరియా వాళ్ళు. ఓహో,
సో జనరల్ గా అంటే మామూలుగా కందతో ఏమన్నా కూరలు అవి చేస్తే తింటారా మీ ఇంట్లో? తింటామండి, బాగా తింటాం. కార్తీక మాసం అయితే కంద ఎక్కువ తినాలని కూడా చెప్తారు. ఓ, మీకు తెలుసో లేదు? అవునవును తెలుసు. అంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా కంద ఉండేలాగా చూసుకుంటారు చాలా స్పెసిఫిక్ గా. సో అదే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా తింటారు. ఇప్పుడు ఉపవాసం అందరూ తినాలని ఉపవాసం ఉన్న రోజుల్లో పక్క రోజు ద్వాదశ రోజు గట్రా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ద్వాదశ రోజు కంపల్సరీ కందకూరే వండుతాం మేమైతే. ఓ, దానం ఇచ్చేటప్పుడు కూడా పంతులు గారు దానం ఇచ్చేటప్పుడు కూడా కందే పెడతాం మేము. కంద. సో కందకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అందరికి తెలియజెప్పాలనే. నైస్ నైస్. దీన్ని మాత్రం నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకు తింటే అది కూడా ఆవు నెయ్యితో తింటే బాగుంటుంది. కొలెస్ట్రాల్ ఫ్రీ కాబట్టి హెల్త్ కూడా మంచిది. సో నెయ్యితో కాల్చుకోవాలి. ఆవు నెయ్యితో కాల్చుకోవాలి. ఆవు నెయ్యితో కాల్చుకోవాలి. టేస్టీగా ఉంటుంది. అయినా నెయ్యి మనం ఈ మాత్రం వాడుకోవచ్చు, రోజు వాడొచ్చండి. కొంచెం మందంగా వేసుకోవాలి. మరి పెద్దది వద్దండి, తీయడానికి కష్టంగా ఉంటది. ఓకే, చిన్నది వేసి తీద్దాం. ఇంతే సైజులో ఉంటుందా? నెరపాలి కదా. అంటే ఇందాక మీరు అది ఎక్కువ ఇది చేయమన్నారు కదా, అందుకని నేను అలా. అంటే మా రెగ్యులర్ దోశ అంత పలసగా వద్దన్నాను అంతే. అంతేనా? ఓకే, సిమ్. మరి కొంచెం పైన వేస్తా. ఓకే, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఆమ్లెట్ అలాగో, తిన్న వాళ్ళకి ఇది ఆ రుచి వస్తుంది అనమాట. ఆ టేస్ట్ వస్తుందా? ఓ, సో అయితే మనకు వెజిటేరియన్ లో కూడా నాన్ వెజ్ ని కాంపన్సేట్ చేసేవి చాలా ఉన్నాయి అన్నమాట. ఉంటాయండి. సోయా ఒకటి, ఇది ఒకటి, అంటే ఇట్లాంటివి. ఆనియన్ బదులు క్యాబేజ్ వేసుకోవచ్చు కట్ చేసి. తిన్నాను రోజు ఆనియన్ తినని వాళ్ళకి ఇట్లాంటివన్నీ బాగా అన్ని చాలా ఉన్నాయి మీ దగ్గర ఐడియాస్. ఓకే, అంటే మేము నాన్ వెజ్ తిన్నాం, అందుకని దానికి సరిపడా ఏవి కావాలో అవన్నీ తెలుసుకుని అలాగా. నైస్ నైస్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫ్? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను బ్యాంక్ మేనేజర్ అండి. పేరు? గోపాలకృష్ణ. ఓకే, మేము రీసెంట్ గా వచ్చాం హైదరాబాద్ కి, వైజాగ్ నుంచి 1 year అవుతుంది వచ్చి. ఓ, సో అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందా? ఓకే ఓకే. పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd year బెంగళూరులోని. బెంగళూరు. ఓకే. చిన్న అబ్బాయి మా దగ్గర 10th class. పేర్లు ఏంటి? విజయ్ భార్గవ, పవన్ భార్గవ. ఓకే, బాగా తిప్పారండి, నేను నా మీద పడకుండా. నైస్. బాగుంది, ఇదేదో సాఫ్ట్ సాఫ్ట్ గా. మా 2 అక్కలు, మా 2 వదినలకి, మా మరదలకి అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో త్రిపుర గారు, అదే అక్కలు, వదినలు, మరదలు, వీళ్ళందరికీ కూడా హాయ్. మా అమ్మకి, మీ అమ్మగారికి కూడా నమస్కారం. నమస్కారం కాదు, నారాయణమూర్తి గారి స్టైల్లో చెప్పాలి, వినయంగా, అభిమానంగా, ప్రేమగా. నారాయణమూర్తి స్టైల్లో. ఈ గ్యాప్ లో కాస్త బాగా ఎఫెక్షన్ చేసుకొని చివర్లో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మీరు తోసి చేతిలో పెట్టి ఇదంతా చెప్పండి, ఎలా చెప్తాను చెప్పండి. నేను తినిన తర్వాత చెప్పండి, మీకే చెప్పాలనిపిస్తుంది. సో చూసారు కదండి, మొత్తానికి కంద అట్టు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద అట్టు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఉడికించిన కంద ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి రుబ్బి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి, కంద పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా పోసి ఆవు నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కంద అట్టు రెడీ.